లైవ్ వైగోట్స్కి ప్రతిపాదించినటువంటి అభివృద్ధి సిద్ధాంతం యొక్క ప్రధాన అంశం ఏమిటి? వైగోట్స్కి ప్రతిపాదించినటువంటి అభివృద్ధి సిద్ధాంతం యొక్క ప్రధాన అంశం ఏముంది దీనిలో? ఒకటి ప్రతిచర్య ప్రోత్సాహక బంధం, ఏ. బి అంతర్దృష్టి అభ్యాసం, సి పరిపక్వత మరియు దశలు, డి సామాజిక సాంస్కృతిక పరస్పర చర్య. సో ఇక్కడ తీసుకుంటే ఆన్సర్ ఇస్ డి సామాజిక సాంస్కృతిక పరస్పర చర్య. ఎందుకంటున్నామంటే ఈ వైగాట్స్కి సిద్ధాంతాన్ని మనం సామాజిక సాంస్కృతిక సిద్ధాంతం అంటాం, అంటే సోషియో కల్చరల్ థియరీ అని అంటాం వైగాట్స్కి యొక్క సామాజిక సాంస్కృతిక సిద్ధాంతం. సో దానికి అనుగుణంగానే ఉన్నటువంటి ఇక్కడ ప్రధాన అంశం గిట్ట ఏమంటుంటే ఈ సిద్ధాంతంలో సామాజిక మరియు సాంస్కృతిక వీటి మధ్య పరస్పర చర్యల ఆధారంగా ఈ సిద్ధాంతం ఉంది. క్వశ్చన్ నెంబర్ 2 తీసుకుంటే ఒక పిల్లవాడు స్వయంగా చేయగలిగేదానికి ఇతరుల సహాయంతో చేయగలిగేదానికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని వైగాట్స్కి ఏమంటారు? స్వయంగా చేయగలిగేదానికి మరియు ఇతరుల సహాయంతో చేయగలిగేదానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఏమంటుండు? అనుకరణా స్థలం, సమీప అభివృద్ధి మండలం, జ్ఞానాత్మక వైరుధ్యం, సమతా స్థితి. సో ఇక్కడ ద ఆన్సర్ ఈస్ బి సమీప అభివృద్ధి మండలం. దీన్ని జెడ్పిడి అంటుండు. జెడ్పిడి అంటే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటారు. అంటే ఇది అభ్యాసకుడు స్వయంగా చేసేదానికి ఎంత సామర్థ్యం ఉన్నది, ఇతరులు సహాయం చేయగలిగితే ఎంత చేయగలుగుతాడు, దానికి దీనికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం జెడ్పిడి అంటున్నాం. అంటే సొంతంగా చేసేటువంటి సామర్థ్యానికి మరియు ఇతరులు ఎవరైనా సహాయం చేసే సామర్థ్యానికి మధ్య ఉన్నటువంటి తేడా పరిధి అంటున్నాం దీన్ని. సో ఈ సిద్ధాంతాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే జెడ్పిడిని అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లవాడు 3 చక్రాల ఉన్నటువంటి ఒక 7 సంవత్సరాల పిల్లవాడు 3 చక్రాల ఆడుకునేటువంటి బండిని నడపగలుగుతాడు, బ్యాలెన్స్ చేయగలుగుతాడు. కానీ అదే 2 చక్రాలు ఉన్నటువంటి సైకిల్ని బ్యాలెన్స్ చేయడం కష్టం అవుతుంది. సో ఇక్కడ ఒక పిల్లాడు స్వయంగా చేయగలిగేదానికంటే 3 చక్రాలు నడపగలిగేటువంటి బ్యాలెన్స్ చేయగలిగేటువంటి సామర్థ్యం అతనికి ఉన్నది. మరి అతని తండ్రి సహాయం చేయడం ద్వారా ఏమవుతుంది, 2 చక్రాలు ఉన్నటువంటి సైకిల్ను కూడా దొక్కేంత సామర్థ్యం ఆయనకు లభిస్తుంది అన్నట్టు. సో ఈ తర్వాత అభివృద్ధి చెందేదానికి ఆయన నైపుణ్యం మొదట ఈయనకున్న శక్తి సామర్థ్యాలకు ఈ మధ్య ఉన్నటువంటి గ్యాప్ని ఈ పరిధిని జెడ్పిడి అంటారు సింపుల్గా చెప్పాలంటే. సో క్వశ్చన్ నెంబర్ 3, అభ్యాసకుడికి తాత్కాలికంగా సహాయాన్ని అందించి తర్వాత దాన్ని క్రమంగా తొలగించడాన్ని వైగాట్స్కి సిద్ధాంతంలో ఏమంటారు? అభ్యాసకుడికి తాత్కాలికంగా సహాయం అందిస్తాం, తర్వాత దాన్ని క్రమంగా తొలగించడం జరుగుతుంది. సో ఆ సహాయాన్ని ఏమంటారు? ఏ బలపరచడం, బి నిర్దేశిత అనుకరణ, సి స్కాఫోల్డింగ్, డి శిక్షణ. సో సి ఇస్ ద రైట్ ఆన్సర్, స్కాఫోల్డింగ్. మరి ఇక్కడ ఈ స్కాఫోల్డింగ్ అంటే ఏమిటి? మరి స్కాఫోల్డింగ్ అంటే ఏమంటున్నాం? ఇంతకుముందు చెప్పుకున్నటువంటి జెడ్పిడి లోపల మనం అందించేటువంటి తాత్కాలిక సహాయం. అంటే ఇక్కడ మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్లో పిల్లవాడి తండ్రి అందించేటువంటి తాత్కాలిక సహాయాన్ని మనం స్కాఫోల్డింగ్ అంటారు. ఎప్పుడైతే పిల్లవాడు మెల్లమెల్లగా నేర్చుకుంటాడో కొద్ది దూరం వెళ్ళిన తర్వాత తండ్రి చేతులు తను ఇస్తున్నటువంటి సపోర్ట్ను వదిలిపెట్టి పిల్లవానికి సైకిల్ తొక్కడం నేర్చుకోవడానికి సహకరిస్తాడు. అంటే క్రమంగా ఈ పట్టుకోవడం అనేది తగ్గించి తాత్కాలికంగా ఇప్పుడు ఆయన చేస్తున్నటువంటి సహాయాన్నే స్కాఫోల్డింగ్ అంటారు ఇది. సో క్వశ్చన్ నెంబర్ 4, ఇక్కడ మనం ఏం తెలుసుకున్నాం? జెడ్పిడి మరియు స్కాఫోల్డింగ్ గురించి తెలుసుకోవడం జరిగింది. దీంతోపాటు మరి వీటిని సాధించడానికి కొన్ని కల్చరల్ టూల్స్ అనేటివి ఉన్నాం. మనం ఈయన సిద్ధాంతాన్ని సామాజిక సాంస్కృతిక సిద్ధాంతం అంటున్నాం కనుక ఇవి 2 ప్రధానమైనటువంటి అంశాలు. ఎవరిది? వైగాట్స్కి సిద్ధాంతంలో సమాజం మరియు సంస్కృతి. సో నెక్స్ట్ పోదాం. వైగాట్స్కి ప్రకారం పిల్లల అభివృద్ధిలో ఎక్కువ జ్ఞానం ఉన్న వ్యక్తి ఎంకేఓ పాత్ర ఏమిటి అంటుండు. ఎక్కువ ఎంకేఓ అంటే ఏమన్నట్టు? ఎక్కువ జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి అంటారు. ఎక్కువ జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తులు అంటే
తల్లిదండ్రులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, తోటి మిత్రులు కావచ్చు. ఇతని కంటే ఎక్కువ నాలెడ్జ్ ఉన్నది. అది నైపుణ్యంలో గానీ, లేపోతే ఆలోచనల్లో గానీ వాళ్ళను ఎంకేఓ అంటారు. మరి ఈ పిల్లవాని అభివృద్ధి లోపట ఈ ఎక్కువ జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి యొక్క పాత్ర ఏమిటి అంటారు. స్వయం అభ్యాసాన్ని పూర్తిగా ప్రోత్సహించడం, పిల్లల తప్పులను విమర్శించడం, శిశువు యొక్క శారీరక పెరుగుదలను పర్యవేక్షించడం, జడిపిడి లోపల అభ్యాసకుడికి మార్గనిర్దేశనం చేసి స్కాఫోల్డింగ్ అందించడము. సో మంచిగా గమనించండి, ఆన్సర్ కామెంట్ ఇవ్వండి. నేను ఇంతకుముందు చెప్పినటువంటి ఎగ్జాంపుల్ ఆధారంగా దీనికి ఆన్సర్ ఇవ్వండి. సో ఇక్కడ ఎంకేఓ అంటే ఫుల్ ఫామ్ మోర్ నాలెడ్జ్ అదర్స్. మోర్ నాలెడ్జ్డ్ అదర్స్ అంటున్నాం, అంటే ఎక్కువ జ్ఞానం ఉన్నటువంటి ఇతర వ్యక్తులు అన్నట్టు ఇక్కడ. సో ఇక్కడ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. జడిపిడి లోపల అభ్యాసకుడికి మార్గనిర్దేశనం చేసి స్కాఫోల్డింగ్ అందించడం అంటుండు. ఇంతకుముందు చెప్పినట్టుగానే పిల్లవాడికి వాళ్ళ తండ్రి సహాయం చేయడం ఉంది. ఈ తండ్రి తాత్కాలికంగా చేసేటువంటి సహాయాన్ని స్కాఫోల్డింగ్ అంటారు. ఇది జడిపిడి లోపల, అంటే అతనికి ఉన్నటువంటి సామర్థ్యానికి మరి సహాయం చేయడం ద్వారా భవిష్యత్తులో నేర్చుకోబోయేటువంటి నైపుణ్యానికి మధ్య తేడా, ఆ పరిధిని జడిపిడి అనడం జరుగుతుంది అని చెప్పినాం. సో క్వశ్చన్ నెంబర్ 5 తీసుకుంటే, వైగోట్స్కీ సిద్ధాంతం ప్రకారం అభిజ్ఞా అభివృద్ధికి, అంటే సంజ్ఞానాత్మక అభివృద్ధికి అత్యంత ముఖ్యమైనటువంటి మానసిక సాధనం లేదా సైకలాజికల్ టూల్ ఏది అంటుండు. వైగోట్స్ సిద్ధాంతం ప్రకారం ఈ పిల్లవాని యొక్క అభివృద్ధికి అత్యంత ముఖ్యమైనటువంటి సైకలాజికల్ టూల్, మానసిక సాధనం ఏమిటి అంటుండు. మానసిక అన్నది గుర్తుపెట్టుకోండి. ఏ మోటార్ నైపుణ్యాలు, బి కంప్యూటర్, సి చూడడం, డి భాష. ఇది మానసిక అంటుండే కనుక ఆన్సర్ ఈజ్ డి. ఆన్సర్ ఈజ్ డి. సో ఇక్కడ భాష అనేది మన ఆలోచనల్ని క్రమబద్ధీకరించడానికి, సమస్యలను సాధించడానికి, దాని ద్వారా సంస్కృతిని అందించడానికి కొరకు అత్యంత శక్తివంతమైనటువంటి మానసిక సాధనంగా వైగోట్స్కీ చెప్పడం జరిగింది. ఆయన సిద్ధాంతమే ముందనుకున్నట్లు సామాజిక సాంస్కృతిక సిద్ధాంతం అంటుండే కనుక వ్యక్తి జన్మతః వచ్చినటువంటి జన్యుపరంగా వచ్చినట్టు దానికి ప్రాధాన్యం ఇవ్వకుండా పరిసరాలు, అంటే సమాజంలోని సంస్కృతి ఆధారంగా నేర్చుకోవడానికి ప్రాధాన్యతనిస్తుంది. సో భాష అందుకే ముఖ్యమైనది. సో పియాజే చెప్పినటువంటి అహంకేంద్రిత ప్రసంగమును నిరుపయోగమైనదిగా పరిగణించగా, మరి వైగాట్స్కీ దాన్ని ఏమని పేర్కొన్నాడు? పియాజే ఏమన్నాడు? అహంకేంద్రీకృత ప్రసంగం, ఈగోసెంట్రిక్ స్పీచ్ నిరుపయోగం అని చెప్పిండు ఆయన. మరి ఈయన ఏమన్నాడు చూద్దాం. దాన్ని సామాజిక ప్రసంగం, యాంత్రిక ప్రసంగం, వ్యక్తిగత ప్రసంగం, ఇది స్వీయ నియంత్రణకు ఉపయోగపడుతుంది, మరియు అంతర్గత ప్రసంగం. ఆన్సర్ కామెంట్ చేయండి. సో ఇక్కడ సి ఇస్ ద రైట్ ఆన్సర్. వ్యక్తిగత ప్రసంగం ఇది స్వీయ నియంత్రణకు ఉపయోగపడుతుంది అంటుండు. సో ఇక్కడ ఈ సిద్ధాంతానికి సంబంధించి మనం కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది, ఎందుకంటే కొంచెం క్లిష్టమైనటువంటి సిద్ధాంతం. సో మీరు కొంచెం ఓపికగా విన్నట్టయితే దీనిపైన ఎటువంటి క్వశ్చన్ వచ్చినా కూడా కంపల్సరీ ఆన్సర్ చేయగలుగుతారు. ఎందుకంటే ప్రతి ప్రశ్నాపత్రంలో ఎప్పుడో ఒకసారి తప్ప దాదాపు ఖచ్చితంగా ఈ అంశం మీద క్వశ్చన్ అనేది ఉంటుంది. సో ఎక్కువ బోర్ ఫీల్ కాకుండా, ఎక్కువ టైం పోతుంది అనకుండా కొంచెం జాగ్రత్త వినండి. సో ఇక్కడ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అంటున్నాం. ఏ రకంగా రైట్ ఆన్సర్ సి అనుకుంటే, ఇక్కడ ఏమంటుండు? పియాజే అహంకేంద్రిత ప్రసంగం అంటుండు, అది వేస్ట్, నిరుపయోగం. మరి ఈయనది బెస్ట్ అంటుండు వైగోట్స్కీ. ఈయన దాన్నేమో వ్యక్తిగత ప్రసంగం అంటారు, పియాజే దాన్ని అహంకేంద్రిత ప్రసంగం లేదా ఈగోసెంట్రిక్ ప్రసంగం అంటారు. అంటే ఏంది ఈ ప్రసంగం ఇదంతా అని అనుకుంటే, ఇక్కడ ఉదాహరణకి ఒక పిల్లవాడు ఒక పజిల్ని సాల్వ్ చేయాలనుకున్నాడు అనుకోరు. అప్పుడు ఏం చేస్తాడు? ఈ ముక్కు ఇక్కడ సరిపోదు, దాన్ని తిప్పాలి అని తనకు తాను బిగ్గరగా మాట్లాడుకోవడం జరుగుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ మొదట. సో దీన్ని ఏమంటారంటే సామాజిక ప్రసంగం అంటారు. మరి పోను ఏమవుతుంది? పిల్లలు పెద్ద ఎత్తుకున్న కొద్దీ, అంటే పెద్ద పెరుగుతున్న కొద్దీ ఈ బిగ్గరగా మాట్లాడేటువంటి ప్రసంగం అనేది క్రమంగా ఇన్నర్ స్పీచ్ లేదా ప్రైవేట్ ప్రసంగం, అంటే తనకు తానే లోపల మాట్లాడుకోవడం, ఆ తర్వాత కొద్ది రోజులకు నిశ్శబ్దంగా తనలో తానే ఆలోచించుకోవడంగా మారుతుంది అన్నట్టు.
సో ఇది అంతర్గత ప్రసంగం అంటే. సో ఇది పిల్లవాళ్ళు ఒక సమస్యను పరిష్కరించడానికి కొరకు లేదా ఒక పని మీద దృష్టి పెట్టడానికి తమకు తామే మార్గనిర్దేశం చేసుకోవడానికి ఉపయోగించేటువంటి ఒక అద్భుతమైనటువంటి మానసిక సాధనం అని చెప్తుండు. అంటే స్వీయ నియంత్రణ, సెల్ఫ్ రెగ్యులేషన్, తనకు తానే సెల్ఫ్ రెగ్యులేషన్ చేసుకోవడం అనేది స్టార్ట్ అవుతుంది అనేది ఈయన సిద్ధాంతంలో ఒక భాగం. క్వశ్చన్ నెంబర్ 7. వైగాట్స్కీ ప్రకారం సాంస్కృతిక అభివృద్ధి యొక్క సాధారణ సూత్రం ఏమిటి? పిల్లలు మొదట వారి సొంత ఆలోచనలను అభివృద్ధి చేస్తారు, ఆపై ఇతరులతో పంచుకుంటారు. సాంస్కృతిక అభివృద్ధి అనడం ముందే ఈయన సిద్ధాంతం లోపల ఈ సాంస్కృతిక అభివృద్ధి యొక్క సాధారణ సూత్రం ఏంటిది? పిల్లలు మొదట సొంత ఆలోచనలు అభివృద్ధి చేస్తారు, ఆపై ఇతరులతో పంచుకుంటారు. అన్ని మానసిక విధులు ముందుగా వ్యక్తుల మధ్య ఉండి తర్వాత వ్యక్తి లోపలికి వెళ్తాయి. అంటే వ్యక్తులతో సంభాషించడం ఉంటుంది, ఆ తర్వాత వ్యక్తి లోపల అంటే తనకు తానే మాట్లాడుకోవడం అనేది ఉంటుంది. శిక్షణ మాత్రమే పిల్లల నైపుణ్యాలను నిర్ణయిస్తుంది. అంటే ఈ భాష అనేది ఆలోచనపై ఆధారపడకుండా స్వయంగా అభివృద్ధి చెందుతుంది. సో ఆన్సర్ని మరి కామెంట్ చేయండి. సో ఇక్కడ బి ఇస్ ద రైట్ ఆన్సర్. అన్ని మానసిక విధులు ముందుగా వ్యక్తుల మధ్య స్టార్ట్ అయిపోయి తర్వాత వ్యక్తి లోపలికి వెళ్తాయి అంటున్నాడు. అంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పినటువంటి పిల్లవాడి ఎగ్జాంపుల్ని తీసుకోండి. అంటే ఒక రకంగా అభివృద్ధి అనేది మొదట వ్యక్తుల మధ్య ఒక సమాజం లోపల జరుగుతుంది, సామాజికంగా జరుగుతుంది. ఆ తర్వాత వ్యక్తి లోపల జరుగుతుంది అభివృద్ధి. అంటే మొదట సమాజంలో నేర్చుకొని అభివృద్ధి చెందుతాడు, తర్వాత వ్యక్తిగతంగా అభివృద్ధి చెందుతాడు అనేది ఈ ఉద్దేశం. క్వశ్చన్ నెంబర్ 8. ఒక విద్యార్థి ఒక సంక్లిష్టమైనటువంటి సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఉపాధ్యాయుడు దశల వారీగా ప్రశ్నలు వేసి సమస్యను చిన్న భాగాలుగా విభజించడంలో సహాయం చేస్తాడు. ఉపాధ్యాయుడు అనుసరిస్తున్న ఈ విధానం ఏమిటి? ఒక విద్యార్థి ఒక సంక్లిష్టమైనటువంటి సమస్యను పరిష్కరించడానికి ట్రై చేస్తుండు. మధ్య మధ్యలో ఉపాధ్యాయుడు క్వశ్చన్లు వేసుకుంటూ ఆ సమస్యను చిన్న చిన్న భాగాలుగా విభజించడం జరుగుతుంది. అంటే క్లియర్గా అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తుండు. మరి ఈయన చేస్తున్నటువంటి ఈ విధానం పేరు ఏమిటి అంటున్నా? రూపకల్పన, మోడలింగ్, ప్రతిచర్య శిక్షణ, స్కాఫోల్డింగ్, సహాయక అభ్యాసం. ఆన్సర్ కామెంట్ చేయండి. సో సి ఈజ్ ద రైట్ ఆన్సర్, స్కాఫోల్డింగ్. మనం ఇంతకుముందు చెప్పిన స్కాఫోల్డింగ్ అంటే తాత్కాలికంగా చేసేటువంటి సహాయం. ఎగ్జాంపుల్, పిల్లవాడు సైకిల్ తొక్కడానికి తండ్రి చేసేటువంటి తాత్కాలిక సహాయం. క్వశ్చన్ నెంబర్ 9. వైగాట్స్కీ సిద్ధాంతం యొక్క విద్యాపరమైనటువంటి చిక్కులలో కాదు, విద్యాపరమైనటువంటి అన్వయం ఒకటి ఏది? అంటే ఎడ్యుకేషనల్ పరంగా అన్వయించుకో కింది వాటిలో ఒకటి ఎడ్యుకేషనల్ అప్లికేషన్ అనేది ఉంది, అది ఏమిటి అంటుండే ఇక్కడ. ఈయన సిద్ధాంతం ప్రకారం ఎడ్యుకేషన్లో మనం ఎట్లా యూజ్ చేసుకుంటున్నాం? క్రింది వాటిల్లో వ్యక్తిగత పరీక్షల ద్వారా మాత్రమే అంచనా వేయడమా, ఎట్లా యూజ్ చేస్తున్నాం? స్వతంత్ర పరిశోధనపై మాత్రమే దృష్టి పెట్టడమా? పిల్లలను వారు సిద్ధంగా ఉన్న దశ వరకు ఒంటరిగా వదిలివేయడమా? లేదా సహకార అభ్యాసం మరియు తోటివారి బోధనను ఉపయోగించడమా అంటుండే ఇక్కడ. మంచిగా గమనించండి, ఆన్సర్ కామెంట్ చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ డి, సహకార అభ్యాసం మరియు తోటివారి బోధనను ఉపయోగించాలి. ఇలా అంటే సహకార అభ్యాసం అనేది సామాజికంగా పరస్పర చర్యను ప్రోత్సహిస్తుంది. ఇదే కాకుండా ఈ జడిపిడి పరిధి లోపలనే అభ్యాసానికి ఇది ముఖ్యం. క్వశ్చన్ నెంబర్ 10. ఒక పిల్లవాడు 7 సంవత్సరాల వయసులో తన చర్యలకు మార్గనిర్దేశం చేయడానికి ఉపయోగించేటువంటి వ్యక్తిగత ప్రసంగం క్రమంగా లోపలికి వెళ్ళిపోతుంది, దీన్ని ఏమని పిలుస్తారు అంటుండు. ఇంతకుముందు చెప్పినాం, ఒక 7 సంవత్సరాల పిల్లవాడు తను చేసేటువంటి పనులకు తనకు తానే సెల్ఫ్ కంట్రోల్ అంటే సెల్ఫ్గా మార్గనిర్దేశం చేయడానికి కొరకు ఉపయోగించేటువంటి వ్యక్తిగత ప్రసంగం, తన సొంత ప్రసంగం. అంటే తనకు తానే ఆలోచించడం, బయటికి వ్యక్తం చేయకుండా ఈ వ్యక్తి తను సొంతంగా చేసేటువంటి ప్రసంగం క్రమంగా లోపలికి వెళ్ళిపోతుంది. అంటే మొదట బిగ్గరగా మాట్లాడతాడు, తర్వాత మెల్లగా మాట్లాడుకుంటాడు తనకు తానే, ఆ తర్వాత బయటకి శబ్దమే లేకుండా ఆలోచించడం మొదలు పెడతాడు. ఇట్లా క్రమంగా లోపలికి వెళ్ళిపోతుంది, దీన్ని ఏమని పిలుస్తారు అన్నాడు. సామాజిక ప్రసంగం, అనుకరణ, శబ్దం, అంతర్గత ప్రసంగం. సో ఇది మీకు తెలుసు, ఆన్సర్ కామెంట్ చేయండి.
సో, ద ఆన్సర్ ఈజ్ అంతర్గత ప్రసంగం, ఇన్నర్ స్పీచ్. మనం ఇంతకుముందే అనుకున్నాం. ఇన్నర్ స్పీచ్ అంటే అంతర్గత ప్రసంగం అనేది వ్యక్తిగత ప్రసంగం లోపలికి వెళ్ళిపోతుంది. అంటే శబ్దరహితంగా కేవలం ఆలోచించడం మాత్రమే. ఆలోచన అనేటువంటిది ఒక ఉన్నతమైన రూపం. అంటే బిగ్గరగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తి క్రమక్రమంగా తన లోపలికి వెళ్ళిపోతుంది ఆలోచన. అంటే బయటికి ఏమి వినబడకుండా సొంతంగా ఆలోచించడం మొదలుపెడతాడు. ఇది ఒక రకమైనటువంటి అభివృద్ధి. క్వెషన్ నెంబర్ 11. వైగాట్స్కి దృష్టిలో ఆట యొక్క ప్రాముఖ్యత ఏమిటి? వైగాట్స్కి దృష్టిలో ఆట యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ఇది కేవలం సమయాన్ని గడపడానికి ఉపయోగపడుతుంది. బి. ఈ పిల్లలకు కొత్త నియమాలను మరియు సామాజిక పాత్రలను అభ్యసించడానికి జడిపిడిని సృష్టిస్తుంది. ఈ పిల్లల శారీరక ఆరోగ్యాన్ని మాత్రమే మెరుగుపరుస్తుంది. ఇది కేవలం ఒత్తిడిని తగ్గించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. సో ఇక్కడ ఏమంటుండు, వైగాట్స్కి సిద్ధాంతంలో ఆయన దృష్టిలో ఆట అనే ప్రాముఖ్యత ఏంది అని అంటుండు. సో ఇక్కడ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది పిల్లలకు కొత్త నియమాలను తెలుపుతుంది, మరి సామాజిక పాత్రలను అభ్యసించడానికి జడిపిడిని సృష్టిస్తుంది అంటుండే ఇక్కడ. క్వశ్చన్ నెంబర్ 12. క్రింది వాటిలో ఏది వైగాట్స్కి అభిజ్ఞా సిద్ధాంతం లేదా సంజ్ఞానాత్మక సిద్ధాంతం యొక్క ప్రధాన లక్షణం? ఏ. జన్యుశాస్త్ర ప్రభావం, లేదా సంజ్ఞానాత్మక అభివృద్ధి సార్వత్రికమైనది మరియు సంస్కృతి స్వతంత్రమైనది. సి. పిల్లలు తమ అనుభవాల నుంచి మాత్రమే జ్ఞానాన్ని నిర్మించుకుంటారు. డి. ఆలోచన మరియు భాష వేరువేరు మూలాలను కలిగి ఉంటాయి కానీ 2 సంవత్సరాల వయసులో కలిసిపోతాయి. సో ఇక్కడ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే వైగాట్స్కి ప్రకారం ఆలోచన మరియు భాష 2 వేరువేరు మూలాలను కలిగి ఉంటాయి కానీ 2 years వయసు లోపలనే అవి కలిసిపోతాయి, ఆలోచన మరియు భాష. క్వశ్చన్ నెంబర్ 13. వైగాట్స్కి ప్రకారం సాంస్కృతిక సాధనాలు మరియు సంజ్ఞామానాలు సైన్స్ యొక్క ప్రధాన విధి ఏమిటి? ఈయన సిద్ధాంతం ప్రకారం సాంస్కృతిక సాధనాలు మరియు సంజ్ఞామానాల యొక్క ప్రధాన విధి ఏమిటి? శిశువు దశలో మాత్రమే ఉపయోగించడం, వీటిని కేవలం కమ్యూనికేషన్ కోసం ఉపయోగిస్తున్నాం. మానసిక కార్యకలాపాలను మీడియేషన్ చేయడం మరియు నియంత్రించడం, మధ్యవర్తిత్వం చేయడం లేదా నియంత్రించడం మానసిక కార్యకలాపాలను. మరియు డి. మానవులను జంతువుల నుంచి వేరు చేయడంలో ఎలాంటి పాత్ర పోషించవు. ఆన్సర్ కామెంట్ చేయండి. సో ఇక్కడ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. మానసిక కార్యకలాపాలు అనేటివి మధ్యవర్తిత్వం చేయడం మరియు నియంత్రించడం జరుగుతుంది. ఎలాగంటే భాష, సంఖ్యలు ఇట్లాంటివంటి వాటిని సాంస్కృతిక సాధనాలు అనడం జరుగుతుంది ఇక్కడ. ఇవి ఏం చేస్తాయి మరి? మన మానసిక కార్యకలాపాలని నియంత్రించడం చేస్తాయి మరియు నియంత్రించడం లోపల మధ్యవర్తిత్వం కూడా చేయడం జరుగుతాయి, అంటే ఉపయోగపడతాయి. క్వశ్చన్ నెంబర్ 14. వైగాట్స్కి సిద్ధాంతం బోధనా పద్ధతుల్లో దేనికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది అంటుంది. బోధనా పద్ధతులలో దేనికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తుంది? ఉపాధ్యాయుడి యొక్క ఏకపక్ష వన్ వే లెక్చర్ అంటే ఉపన్యాస పద్ధత, యంత్ర భాగాల శిక్షణ అంటే ఒక రకంగా రోట్ మెమరైజేషన్ బట్టి పద్ధత. సి. విద్యార్థి నుంచి ప్రతిస్పందనలు ఏవి ఆశించకుండా ఉండడం, అసలు లెర్నింగ్ అవుట్కమ్సే ఆశించకపోవడం. సమస్య పరిష్కారంలో విద్యార్థుల మధ్య పరస్పర చర్యను ప్రోత్సహించడం. సో ఆన్సర్ ఈజ్ సో ఇక్కడ ఆన్సర్ ఈజ్ డి. సమస్య పరిష్కారం లోపల విద్యార్థుల మధ్య ఇంటరాక్షన్ అనేది, పరస్పర చర్య అనేది ఉండాలి, దాన్ని ప్రోత్సహిస్తుంది. అట్లాంటి బోధనా పద్ధతికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది వైగాట్స్కి సిద్ధాంతం. అంటే ఒక సమస్య పరిష్కారం లోపల విద్యార్థుల మధ్యనే పరస్పర చర్య జరగాలి, దానివల్లనే ఒక సామాజిక అభ్యాసం అనేది జరుగుతుంది అని తెలుపుతుంది. క్వశ్చన్ నెంబర్ 15. ఒక ఎక్కువ జ్ఞానం ఉన్న వ్యక్తి అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం, మోర్ నాలెడ్జ్డ్ అదర్స్ అంటున్నాం. ఇచ్చేటువంటి చాలా ఎక్కువ జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తులు ఇచ్చేటువంటి స్కాఫోల్డింగ్ అంటే తాత్కాలిక సహాయం యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి? ఎందుకు చేస్తున్నాం? ఒక ముళ్ళు అంటే మనకంటే పిల్లల కంటే ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్స్ కంటే
ఎక్కువ స్కిల్స్ లేదా ఎక్కువ నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి వీళ్ళకు సాయం చేస్తాడు ఒకటి సాధించడం లోపల. మరి ఇట్లా తాత్కాలికంగా చేసే ఈ సాయం యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి అంటాడు. పని యొక్క సంక్లిష్టతను పెంచడం, విద్యార్థిని ఎల్లప్పుడూ ఇతరులపై ఆధారపడేలా చేయడం, విద్యార్థిని తనకంటే తక్కువ జ్ఞానం ఉన్నవారికి సహాయం చేయమని ప్రోత్సహించడం, విద్యార్థి ఆ పనిని స్వతంత్రంగా చేయగలిగేలా మద్దతును తొలగించడం. సో కామెంట్ యువర్ ఆన్సర్. సో డి ఈజ్ ద రైట్ ఆన్సర్. విద్యార్థి ఆ పని స్వతంత్రంగా చేయగలిగేలా మద్దతును తొలగించడం. అంటే పిల్లవాడు సైకిల్ దొక్కుతున్నప్పుడు తాత్కాలికంగా హెల్ప్ చేస్తున్నటువంటి తండ్రి మెల్లమెల్లగా పట్టుకోవడం వదిలేస్తాడు. ఎందుకు అంటే ఈ పిల్లవాడు స్వతంత్రంగా సైకిల్ దొక్కేటట్లు చేయడానికి. సో ఇది అంతిమ లక్ష్యం. ఆయన సొంతంగా సైకిల్ దొక్కడానికి, సొంతంగా తనకు తానే స్వతంత్రంగా పనిచేయడానికి అవకాశం కల్పించడం. అంటే మెల్లగా స్లోగా తగ్గించడం హెల్ప్ను. క్వశ్చన్ నెంబర్ 16. జెడ్పీడీని అంచనా వేయడానికి వైగాట్స్కి ఏ రకమైన అంచనాకు మద్దతు ఇచ్చారు? ఎటువంటి అసెస్మెంట్కు సపోర్ట్ చేయడం జరిగింది? జెడ్పీడీని అసెస్ చేయడానికి ఏ రకమైన అసెస్మెంట్ మెథడ్ పద్ధతి ఉపయోగించండు? నిర్దేశిత అంచనా సమ్మేటివ్ అసెస్మెంట్, స్వతంత్ర అంచనా ఇండిపెండెంట్ అసెస్మెంట్, గతిశీల అంచనా డైనమిక్ అసెస్మెంట్, ప్రమాణ రెఫరెన్స్ అంచనా అంటే క్రైటీరియన్ రెఫరెన్స్డ్ అసెస్మెంట్. సో ఆన్సర్ ఈజ్ సి, గతిశీల అంచనా. అంటే గతిశీల అంచనా అంటే ఇది అంచనా సమయంలోనే సహాయం అందిస్తూ జెడ్పీడీ లోపలనే విద్యార్థి యొక్క సామర్థ్యాన్ని అంచనా వేస్తుంది. అంటే జెడ్పీడీ అంటే ఏంది? విద్యార్థికి మొదట ఉన్న నాలెడ్జ్, హెల్ప్ చేసిన తర్వాత ఫ్యూచర్లో వచ్చేటువంటి నాలెడ్జ్కి వీటి మధ్య ఉన్నటువంటి పీరియడ్ని మనం జెడ్పీడీ అంటున్నాం కదా, ఆ మధ్యనే అసెస్మెంట్ చేయడం అనేది గతిశీల అంచనా డైనమిక్ అసెస్మెంట్ అంటారు. సో కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ అవుతుంది అనుకుంటున్నా, కానీ ఇది అర్థం చేసుకోవడానికి మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నా. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. మరి మాకు కూడా సపోర్టివ్గా ఉండాలనుకుంటే, మీ నుంచి మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది అనుకుంటేనే మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో క్వశ్చన్ నెంబర్ 17. పియాజే ప్రకారం భాష అనేది ఆలోచన యొక్క ఫలితం. పియాజే ఏమంటాడు? భాష అంటే ఒక ఆలోచన యొక్క ఫలితం అన్నాడు. వైగోట్స్కీ ప్రకారం మరి భాష అంటే ఏంటిది? ఇది కేవలం సమాచారాన్ని మార్పిడి చేసుకునే ఒక మార్గం. ఇది బాల్యంలో అదృశ్యమయ్యే ఒక తాత్కాలిక నైపుణ్యం. ఆలోచన మరియు భాష పరస్పర సంబంధం లేకుండా అభివృద్ధి చెందుతాయి. ఇది ఉన్నత సంజ్ఞానాత్మక విధుల్ని, హయ్యర్ కాగ్నిటివ్ ఫంక్షన్స్ని అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మరి ఆన్సర్. సో డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ వైగాట్స్కీ ప్రకారం భాష అనేది ఉన్నత సంజ్ఞానాత్మక విధుల్ని అభివృద్ధి చేయడంలో, అంటే నాలెడ్జ్ని పెంచడం లోపల కీలక పాత్ర పోషిస్తుంది. భాష అనేది అతి ముఖ్యమైనది అని ఈయన చెప్తుండు. మరి పియాజే ఏమంటుండు? భాష అనేది ఒక ఆలోచన యొక్క ఫలితం మాత్రమే అంటుండు. ఇది తేడా వీళ్ళిద్దరికి. క్వశ్చన్ నెంబర్ 18. వైగాట్స్కీ యొక్క సిద్ధాంతాన్ని తరచుగా నిర్మాణాత్మకత విధానంగా పరిగణిస్తారు. ఎందుకు? కన్స్ట్రక్టివిజంగా తీసుకుంటారు వైగాట్స్కీ సిద్ధాంతాన్ని. ఎందుకు అంటుండు? పిల్లలు ప్రపంచాన్ని నిష్క్రియగా ప్యాసివ్లీ గ్రహిస్తారు కాబట్టి, సమాజంలో ఇతరులతో చురుగ్గా పరస్పరం వ్యవహరించడం ద్వారా అభ్యాసకులు జ్ఞానాన్ని నిర్మించుకుంటారు కాబట్టి, శిక్షణ మరియు బలపరచడం ద్వారా జ్ఞానం లభిస్తుంది కాబట్టి, డి అభ్యాసం అనేది వ్యక్తిగత పర్యావరణంతో మాత్రమే సంభవిస్తుంది కాబట్టి. సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎందుకు కన్స్ట్రక్టివిజం నిర్మాణాత్మకత అంటారు అంటే, సమాజం లోపల వ్యక్తులు ఇతరులతో చురుగ్గా పరస్పరం వ్యవహరించడం ద్వారా మాత్రమే ఈ అభ్యాసకులు జ్ఞానాన్ని నిర్మించుకోవడం జరుగుతుంది అని చెప్తుంది. అందుకే దీన్ని కన్స్ట్రక్టివిజం అంటారు. అంటే జ్ఞానాన్ని చురుగ్గా నిర్మించడం లోపల సమాజం లోపల పరస్పర చర్య అనేది అవసరము. దీన్ని సోషల్ కన్స్ట్రక్టివిజం అని కూడా అంటారు. క్వశ్చన్ నెంబర్ 19. ఒక 5 ఏళ్ల బాలిక బొమ్మలతో ఆడుతున్నప్పుడు దీన్ని ఇక్కడ పెట్టాలి లేకపోతే కూలిపోతుంది అని తనకు తాను గొనుక్కుంటుంది. ఇంతకుముందు నేను చెప్పిన ఉదాహరణలో వైగాట్స్కీ ప్రకారం ఇది దేనికి ఉదాహరణ? నిస్సారమైనంగా మాట్లాడడం, కేంద్రిత ప్రసంగం అంటే పియాజే వ్యూలో, సామాజిక సంభాషణ, వ్యక్తిగత ప్రసంగం. ఇది మీకు తెలుసు. ఆన్సర్ కామెంట్ చేయండి. సో డి ఈజ్ ద
రైట్ ఆన్సర్. వ్యక్తిగత ప్రసంగం, ప్రైవేట్ స్పీచ్ అంటున్నాము. 5 ఏళ్ల బాలిక బొమ్మలతో ఆడుతున్నప్పుడు తనకు తాను గొనుక్కుంటుంది. ఇది ఇక్కడ పెట్టాలి లేకపోతే కూలిపోతుంది అని. మరి వైగాట్స్కి ప్రకారం దీన్ని ఏమంటారు? వ్యక్తిగత ప్రసంగం అంటారు. అంటే వ్యక్తిగత ప్రసంగానికి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో ఏమన్నట్టు, ఇక్కడ పిల్లవాళ్ళు, ఒక అమ్మాయి బాలిక తన చర్యలకు మరియు తను చేసే పనికి, తన లోపల ఉన్నటువంటి ఆలోచనలకు ఒక రకమైనటువంటి గైడెన్స్ అంటే మార్గనిర్దేశనం చేసుకోవడానికి తనకు తానే మాట్లాడుకుంటుంది. దాన్నే వ్యక్తిగత ప్రసంగం అంటారు. అంటే మొదట పిల్లలు బిగ్గరగా మాట్లాడతారు బయట వ్యక్తులతోటి. తర్వాత ఈ గొనుక్కోవడం అనేది ఉంటుంది. ఆ తర్వాత అది కూడా తగ్గిపోయి మనసులోనే ఆలోచించుకోవడం జరుగుతుంది నిశ్శబ్దంగా. వైగాట్స్కి సిద్ధాంతం యొక్క క్రింది అంశాల్లో ఏది సహాయక అభ్యాసంను ప్రోత్సహిస్తుంది? సహాయక అభ్యాసం, అసిస్టెడ్ లెర్నింగ్ను ప్రోత్సహిస్తుంది క్రింది వాటిలల్లా. అభ్యాసకుడి యొక్క ప్రస్తుత అభివృద్ధి స్థాయి, యాక్చువల్ డెవలప్మెంట్ లెవెల్, ప్రస్తుత అభివృద్ధి స్థాయి, పరిపక్వత మరియు జన్యుశాస్త్రమా, నిర్మాణాల అనుసరణ, అప్లికేషన్ ఆఫ్ స్కీమాస్. స్కీమాస్ అంటే మనకి పూర్వం ఉన్నటువంటి నాలెడ్జ్ లేదా నైపుణ్యం, వాటిని అనుసరించడమా, లేకపోతే స్కాఫోల్డింగ్ మరియు జెడిపీడియా అంటే తాత్కాలిక సహాయం లేదా జెడిపీడియా. మరి సహాయక అభ్యాసాన్ని దేన్ని ప్రోత్సహిస్తుంది అని అడుగుతుంది ఇక్కడ. సో ఆన్సర్ ఈజ్ డి. మనకి ఇక వైగాట్స్కి అనగానే ఏమనాలి? స్కాఫోల్డింగ్, జెడిపీడి. బాగా గుర్తుపెట్టుకోండి ఈ పదాలని. వీటిని ఇదంటే స్కాఫోల్డింగ్ అంటే ఏంది, జెడిపీడి అంటే ఏంది, ఫుల్ ఫాము, వీటిని కూడా అడగడం జరుగుతుంది ఎగ్జామ్లో. సో ఇక్కడ స్కాఫోల్డింగ్, జెడిపీడి అనేవి మరి సహాయక అభ్యాసం యొక్క ప్రధాన భావనలు. స్కాఫోల్డింగ్ అంటే తాత్కాలిక సహాయం అంటున్నాం మనం. క్వశ్చన్ నెంబర్ 21. వైగాట్స్కి ప్రకారం ఉన్నత మానసిక విధులు ఏర్పడడానికి ముందుగా ఏ దశలో ఉంటాయి? ఉన్నత మానసిక విధులు, హయ్యర్ మెంటల్ ఫంక్షన్స్ ముందుగా ఏ దశలు ఉంటాయి? వ్యక్తి లోపల దశలన, జన్యుపరమైన దశలన, పియాజే యొక్క సంవేదనాచాలక దశలన, వ్యక్తుల మధ్య దశన, ఇంటర్ సైకలాజికల్ ప్లేనా? సో ద ఆన్సర్ ఈజ్ డి. వ్యక్తుల మధ్య దశ, ఇంటర్ సైకలాజికల్ ప్లేన్. అంటే ఉన్నత మానసిక విధులు అనేటివి మొదట వ్యక్తుల మధ్య అంటే ఇంటర్ సైకలాజికల్ ప్లేన్లో ఏర్పడతాయి అంటుండు. క్వశ్చన్ నెంబర్ 22. సామాజిక పరస్పర చర్య, దీన్ని సోషల్ ఇంటరాక్షన్ అంటాం మనం. అంటే సమాజంలో కూడా ఒకరితో ఒకరు పరస్పర చర్య జరగడం అన్నట్టు. అంటే భాషాపరంగా, సంస్కృతి పరంగా, ఆచారాల పరంగా, సాంప్రదాయాల పరంగా అనేది వైగాట్స్కి సిద్ధాంతంలో ఏ విధంగా పరిగణించబడుతుంది? ఈ పరస్పర చర్య, సోషల్ ఇంటరాక్షన్ అనేది అభివృద్ధికి కేవలం ఒక అదనపు కారకం అవుతుంది. శారీరక అభివృద్ధికి మాత్రమే పరిమితం అవుతుంది. 2 సంవత్సరాల వయసు తర్వాత ఇది ప్రాముఖ్యత కోల్పోతుంది. మరియు సంజ్ఞానాత్మక అభివృద్ధికి, జ్ఞాన అభివృద్ధికి అత్యంత ముఖ్యమైనటువంటి సాధనం మరియు ఇది ఇంజన్ లాంటిది. సో ఆన్సర్ కామెంట్. సో ద ఆన్సర్ ఈజ్ డి. ఈ సంజ్ఞానాత్మక అభివృద్ధికి అత్యంత ముఖ్యమైన సాధనము మరియు ఇంజన్ ఈ సోషల్ ఇంటరాక్షన్. ఎందుకంటే ఆయన సిద్ధాంతమే సామాజిక సాంస్కృతిక సిద్ధాంతం అంటున్నాం కనుక. క్వశ్చన్ నెంబర్ 23. ఒక తరగతి గదిలో పరస్పర బోధన అంటే రెసిప్రోకల్ టీచింగ్, పరస్పర బోధన, దీన్ని ఉపయోగించడం అనేది వైగాట్స్కి యొక్క ఏ భావనకు మద్దతు ఇస్తుంది? అంటే వైగాట్స్కి సిద్ధాంతం ప్రకారం ఈ పరస్పర బోధన అనేది ఏ భావనకు సపోర్ట్ చేస్తుంది? పరిపక్వత ద్వారా మాత్రమే అభ్యాసం, స్వయం అభ్యాసం, సెల్ఫ్ డిస్కవరీ, సి అనుకరణ ద్వారా అభ్యాసం, లెర్నింగ్ బై ఇమిటేషన్, డి జెడిపిడి మరియు స్కాఫోల్డింగ్. సో డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ పరస్పర బోధన అనేది ఉపాధ్యాయుడు మరియు విద్యార్థులు ఒకరికొకరు మద్దతు ఇచ్చేటువంటి నిర్మాణాత్మక స్కాఫోల్డింగ్ ప్రక్రియ. ఇది జెడిపిడిలోనే జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 24. పిల్లలు తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి, తమ సొంత ఆలోచనలను క్రమబద్ధీకరించడానికి ఉపయోగించేటువంటి సంస్కృతితో సృష్టించబడ్డ వ్యవస్థలను వైగాట్స్కి ఏమంటారు అంటుంది ఇక్కడ. పిల్లలు తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి మరియు తమ సొంత ఆలోచనలను క్రమబద్ధీకరించడానికి ఉపయోగించేటువంటి ఎలాంటి అవి సంస్కృతిచే సృష్టించబడిన వ్యవస్థలు, వాటిని ఏమంటారు? జ్ఞానాత్మక దశలు, జీవ సాధనాలు, సంవేదనా ప్రక్రియలు, సాంస్కృతిక సాధనాలు లేదా మానసిక సాధనాలు,
కల్చరల్ టూల్స్ ఆర్ సైకలాజికల్ టూల్స్? మరి ఏమంటారు? ఇది సో ద ఆన్సర్ ఈజ్ డి. సాంస్కృతిక సాధనాలు లేదా మానసిక కల్చరల్ టూల్స్ ఆర్ సైకలాజికల్ టూల్స్ అంటారు ఇక్కడ. అంటే సంస్కృతి చేత సృష్టించబడినటువంటి ఈ వ్యవస్థలు అంటుండు. అందుకే వీటిని సాంస్కృతిక సాధనాలు అంటారు. వీటిని మనం మానసిక సాధనాలు కూడా అనడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 25. వైగోట్స్కీ సిద్ధాంతం యొక్క ప్రధాన విమర్శ ఏమిటంటే ఇది దేనికి తక్కువ ప్రాధాన్యతనిచ్చింది? ఒక విమర్శ ఉందట ఈయన సిద్ధాంతం మీద. ఏ విమర్శ అంటే తక్కువ ప్రాధాన్యత ఇచ్చింది అంటారట. మరి దేనికి తక్కువ ప్రాధాన్యత ఇచ్చింది? భాష యొక్క పాత్ర, బి సామాజిక పరస్పర చర్య, సి అభ్యాసంపై సంస్కృతి యొక్క ప్రభావం, డి వ్యక్తి యొక్క జన్యు మరియు జీవకారకాలు అంటే ఇండివిజువల్స్, జెనెటిక్ అండ్ బయాలజికల్ ఫ్యాక్టర్స్. సో ఆన్సర్ కామెంట్ చేయండి. డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో భాష యొక్క పాత్ర ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసినాం. అసలు సామాజిక పరస్పర చర్య అనేది ప్రధాన అంశం అని చెప్పుకున్నాం. సంస్కృతి యొక్క ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది సమాజం లోపల. సంస్కృతి ద్వారానే అభ్యసనం జరుగుతుందని చెప్పడం జరిగింది. సో మరి ఆయన దేన్ని నెగ్లెక్ట్ చేసిండు అంటే వ్యక్తి యొక్క జన్యు మరియు జీవకారకాల పాత్రకు తక్కువ ప్రాధాన్యత ఇచ్చిండు. జెనెటిక్ అండ్ బయాలజికల్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ఆయన పట్టించుకోలే. సొసైటీకి, సమాజానికి అంటే ఒక రకంగా చూసుకుంటే ఈ జన్యుపరమైనటువంటి అనువంశికతకు ప్రాధాన్యం ఇవ్వకుండా, బయాలజికల్ ఫ్యాక్టర్స్ ప్రాధాన్యం ఇవ్వకుండా ఎన్విరాన్మెంట్కి ప్రాధాన్యం ఇచ్చిండు నేర్చుకోవడానికి అనేది సిద్ధాంతం ద్వారా తెలుస్తుంది. సో కాస్త సమయం ఎక్కువ తీసుకున్నప్పుడు కూడా మీ ఎగ్జామ్ దగ్గరకు వస్తున్నటువంటి దృష్ట్యా కొంచెం స్పీడ్గా చెప్పుకోవాలనుకున్నప్పుడు కూడా ఈ సిద్ధాంతం అతి ముఖ్యమైనది. మరియు అర్థం చేసుకోవడానికి కొంచెం క్లిష్టంగా ఉన్నటువంటి కనుక కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ ఇవ్వడం జరిగింది.